From the roots of Bharat to the eternal wisdom of Sanatan. This is Sanatan Chronicles. మహాభారతంలో ఒక క్యారెక్టర్ ఉంది. దేవుడి కొడుకుగా పుట్టిన జీవితాంతం అవమానాలే ఎదుర్కొన్నాడు. ఆ యోధుడి పేరే కర్ణుడు. ఆయన కథ నిజంగా చాలా సంక్లిష్టమైంది. దాని గురించి మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, హస్తినాపురంలో పెద్ద టోర్నమెంట్ జరుగుతోంది. రాకుమారులందరూ తమ విలువిద్యతో అధరగొడుతున్నారు. ప్రేక్షకులంతా వాళ్లను చూసి కేరింతలు కొడుతున్నారు. సరిగ్గా అదే టైంలో ఎవరూ ఊహించని విధంగా సూర్యుడిలా వెలిగిపోతూ ఒక యోధుడు ఎంట్రీ ఇస్తాడు. వచ్చిందే తడవుగా అప్పటికే హీరోగా ఉన్న అర్జునుడికే డైరెక్ట్గా ఛాలెంజ్ విసురుతాడు. అసలు పాయింట్ ఏంటంటే, దేవుడిచ్చిన కవచకుండలాలతో పుట్టి దానంలో తనకు తానే సాటి అనిపించుకున్న ఒక యోధుడు చివరికి అంత దారుణంగా ఎలా ఓడిపోయాడు? ఈ విశ్లేషణలో మనం ఇదే తెలుసుకోబోతున్నాం. కర్ణుడి జీవితం ఒక పజిల్ లాంటిది. ఆ పజిల్ ముక్కల్ని ఒక్కొక్కటిగా చూస్తూ అతని కథలోని అసలు నిజాన్ని తెలుసుకుందాం. సరే, ముందుగా కర్ణుడి కథ ఎలా మొదలైందో చూద్దాం. ఎందుకంటే ఆ ఒక్క ఎంట్రీ, ఆ ఒక్క సంఘటననే అతని జీవితాన్ని మొత్తం మార్చేసింది. కర్ణుడు తన విలువిద్యతో అర్జునుడికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నాడు. కాని అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో, ఎవరు నువ్వు, నీ కులమేంటి అనడిగారు. అతను నేను సూతపుత్రుడిని అని చెప్పగానే సీన్ మొత్తం మారిపోయింది. అందరి ముందు అవమానించారు. సూతపుత్రుడివి కాబట్టి రాకుమారుడితో పోటీపడే అర్హత నీకు లేదన్నారు. భీముడైతే ఇంకా దారుణంగా ఎగతాళి చేశాడు. అలా అందరూ తనను అవమానిస్తున్నప్పుడు అతనికి అండగా నిలిచేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కాని సరిగ్గా అదే టైంలో ఊహించని ఒక వ్యక్తి, శత్రుశిబిరం నుంచి ఒక రాకుమారుడు దుర్యోధనుడు ముందుకొచ్చాడు. దుర్యోధనుడు మొత్తం సభను ఎదిరించాడు. కర్ణుణ్ణి ఏకంగా అంగరాజ్యానికి రాజుంచేశాడు. అలా కర్ణుడికి ఎప్పణ్నుంచో కావాల్సిన గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చాడు. అంతే, ఆ ఒక్క సంఘటనతో కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంతం రుణపడిపోయాడు. ఆ స్నేహబంధమే ఆఖరికి అతని విధిని శాసించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. నిజానికి కర్ణుడు సూతపుత్రుడు కానే కాదు. అతని పుట్టుక వెనుక ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద రహస్యముంది. కర్ణుడు సాక్షాత్తు సూర్యభగవానుడికి, కుంతీదేవికి పుట్టిన కొడుకు. అందుకే అతనిలో ఆ తేజస్సు. అతను పుట్టుకతోనే శరీరానికి అత్తుకుపోయిన కవచకుండలాలతో పుట్టాడు. వాటిని ఎవ్వరూ ఛేదించలేరు. అవ్వే అతనికి అసలైన రక్షణ. కాని కుంతీదేవికి అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు. లోకనిందకు భయపడి కన్న కొడుకునే ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది. చూసారా, ఈ ఒక్క నిర్ణయమే కర్ణుడిని తన సొంత తల్లిదండ్రులకు దూరం చేసింది. అందుకే బహుశా అతను జీవితాంతం తన గుర్తింపు కోసం వెతుకుతూనే ఉన్నాడు. సరే, ఒకవైపు సొంత తల్లి వదిలేసింది, మరోవైపు సమాజం తిరస్కరించింది. ఈ పరిస్థితులు అతని జీవితంలో తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒకవైపు పాండవులు అంటే తన సొంత తమ్ముళ్ళు తెలియకుండానే అతన్ని అవమానించారు, కులం పేరుతో దూషించారు. మరోవైపు దుర్యోధనుడు అతనికి ఒక రాజ్యం, గౌరవం, అన్నిటికన్నా ముఖ్యంగా స్నేహాన్నిచ్చాడు. ఇంక కర్ణుడు ఎటువైపుంటాడు చెప్పండి? అందుకే తనకి అన్నీ ఇచ్చిన దుర్యోధనుడి కోసం అతను అధర్మం వైపు నిలబడటానికైనా సిద్ధపడ్డాడు. ఈ స్నేహమే, ఈ విధేయతే కర్ణుడిని కొన్ని తప్పులు చేసేలా ప్రేరేపించింది. ఉదాహరణకు, ద్రౌపదీ వస్త్రాపహరణం లాంటి దారుణమైన సంఘటనలో కూడా అతను దుర్యోధనుడి పక్షానే నిలబడ్డాడు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడ్డాడు. కాని అదే స్నేహం అతన్ని ధర్మం నుంచి దూరం చేసింది. కర్ణుడి జీవితం అతను తీసుకున్న నిర్ణయాల వల్లే కాదు, అతన్ని వెంటాడిన కొన్ని శాపాల వల్ల కూడా విషాదంగా మారింది. ఆ శాపాలే అతని విధిని నిర్ణయించాయి. మొత్తం 3 శాపాలు. మొదటిది అతని గురువు పరశురాముడి శాపం. కీలకమైన సమయంలో తన అస్త్రవిద్యనంతా మర్చిపోతావని శపించాడు. రెండోది ఒక బ్రాహ్మణుడి శాపం. పొర్రపాటున ఆవుని చంపినందుకు నువ్వు కూడా నిస్సహాయంగా చనిపోతావని శపించాడు. ఇక మూడోది భూదేవి శాపం. యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుందని శపించింది. చూశారా, యుద్ధం మొదలవ్వక ముందే ఈ శాపాలు అతని ఓటమిని ఖాయం చేశాయి. ఇన్ని శాపాలున్నా కర్ణుడి దానగుణం మాత్రం తగ్గలేదు. ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో వచ్చి తన ప్రాణరక్షక కవచకుండలాలను దానంగా అడిగాడు. అవి ఇస్తే
తను ప్రాణానికే ప్రమాదమని తెలిసినా మాట తప్పకుండా దానం చేసేశాడు. అంటే తన ప్రాణాలకన్నా ఇచ్చిన మాటే గొప్పదని నిరూపించాడు. సరే, ఇక మనం ఆ చివరి రోజుకి వచ్చేశాం. కురుక్షేత్రంలో అతని స్నేహం, అతనికి తగిలిన శాపాలు, అతను చేసిన త్యాగాలు అన్నీ కలిసి అతని కథకు ఒక విషాదకరమైన ముగింపునివ్వబోతున్నాయి. అతని చిరకాల ప్రత్యర్థి అర్జునుడితో ఫైనల్ బ్యాటిల్ మొదలైంది. ఇద్దరు గొప్ప యోధుల మధ్య పోరు, ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. మొదటగా గురువు శాపం పనిచేసింది. సరిగ్గా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సిన టైంలో దానికి సంబంధించిన మంత్రాలన్నీ మర్చిపోయాడు. వెంటనే రెండో శాపం కూడా ఫలించింది. అతని రథచక్రం బురదలో కూరుకుపోయింది. ఇంకేముంది, అతను యుద్ధభూమిలో ఒంటరిగా నిస్సహాయంగా మిగిలిపోయాడు. రథం లేదు, ఆయుధం లేదు. కిందకి దిగి ఆ రథచక్రాన్ని పైకి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకప్పుడు అజేయుడిగా పేరుగాంచిన కర్ణుడు ఇప్పుడు పూర్తిగా నిస్సహాయుడుగా నిలబడ్డాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అతని దానగుణం పోలేదు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి అతని జీవితాంతం చేసిన పుణ్యాన్ని దానమడిగాడు. కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంతోషంగా ఇచ్చేశాడు. చూసారా, అతని గొప్పతనమే అతనికి చివరి అస్త్రం లేకుండా చేసింది. ఈ యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, కాని కర్ణుడి కథ మాత్రం మహాభారతంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. చాలామంది మనసుల్ని కదిలించిన కథ అది. కర్ణుడిని మనం ఎందుకు గుర్తుంచుకుంటాం? స్నేహం కోసం ప్రాణమిచ్చినందుకో, దానంలో తనకెవరూ సాటిలేరనిపించుకున్నందుకో, జీవితాంతం పరిస్థితులతో పోరాడినందుకో, అత్యుత్తమ వీరులతో సమానంగా నిలిచినందుకో, అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం ప్రాణాలైనా లెక్కచేయని త్యాగానికి. మరి కర్ణుడిని మనం ఏమనాలి? విధి చేతిలో మోసపోయిన బాధితుడా, లేక తను తీసుకున్న నిర్ణయాల వల్లే ఓడిపోయిన యోధుడా? అతని పతనానికి కారణం విధి ఆడిన నాటకమా, లేక అతని ఎంపికలేనా? దీనికి సమాధానం అంత సులభం కాదు.